అన్న ఈగల్ మూవీ చూసిన అన్న చాలా బాగా అనిపించింది. అసలు అల్టిమేటెడ్ అంటారు, అల్టిమేట్ అనమాట. ఎందుకంటే సినిమా ఎలా ఉందంటే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్ భయ్య, మామూలు యాక్షన్ కదా. రవితేజ నుంచి మనం కామెడీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఈ సినిమాలో అసలు కామెడీ అనేది లేదు భయ్య. మొత్తం ఫుల్ లెంత్ యాక్షన్ అనమాట. అసలు 2 సాంగ్స్ ఉంటాయి, ఆ 2 సాంగ్స్ కూడా బాగా ఉన్నాయన్న. అసలు సెకండ్ హాఫ్ అసలు ఆ సాంగ్ లో రొమాన్స్ పెట్టడం కానీ, హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ ఎవ్రీథింగ్ అయితే సూపర్ గా అనిపించింది. ఇందులో వచ్చి నిజంగా అజయ్ ఘోష్ గారి కామెడీ అయితే బాగుంది. అసలు ఒక ఎమ్మెల్యేగా అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ వైజ్ అయితే నేను బాగా ఎంజాయ్ చేసిన. అంటే కామెడీ ఉందన్న, మంచి కామెడీ వచ్చింది. అంటే రోజు నుంచి కామెడీ మిస్ అయితే ఆ కామెడీ అనేది మళ్ళీ అజయ్ ఘోష్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూపర్ గా అనిపించింది. అలాగే ఈగల్ మామూలుగా లేదు, అదిరిపోయింది పప్ప. ఈగలు గాల్లో ఎగరడం లేదు, ఈగలు బాక్స్ ఆఫీస్ లో ఎగురుతా ఉంది. ఎవడన్నా సరే క్యాచ్ చేయడానికి చూసినా ఈగల్ కి వల చేసినా పగిలిపోద్ది. ఒకడంటాడు 10 గంటల ఉండకూడదు, హీరో తప్ప వేరే హీరోనే చూడని కదా వాడు వచ్చింది సినిమాని. వాడు చూసి హీరో కోసమే కదా వాడు వచ్చింది, హీరో తప్ప వేరే వాళ్ళు ఉంటారు. ఈ కొడుకులకు కనీస జ్ఞానం కూడా లేదు. సపోర్టింగ్ క్యారెక్టర్ అంటే ఏంది, సినిమాటోగ్రఫీ ఏంటంటే ఏంది. సో సినిమా ఒకడు ఒకటి చెప్తాడు అండి, సినిమా లాగా ఎమోషన్ అనేటువంటిది ఒక జీవితం వరకు ఉంటుంది, ఒక జీవితం పోయేంత వరకు ఉంటుంది. ఆనందం టాయిలెట్ లో ఫస్ట్ లాంటిది అట్లా కుట్టంగానే ఇట్లా వెళ్ళిపోతుంది. పనికి మళ్ళీ కొడుకులు రివ్యూ ఇచ్చుకుంటూ వస్తూ ఉంటారు. నవదీప్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ కాబట్టి చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఏంటిరా నాయన ఆగరా నువ్వు. నవదీప్ క్యారెక్టర్ అన్న నిజంగా రవితేజ గారికి ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ అన్నమాట. సపోర్టింగ్ క్యారెక్టర్ అంటే మామూలుగా లేదు భయ్య. ఒక బ్రదర్ గా, ఒక ఫ్రెండ్ గా అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా చూపించారు. ఒకటే భయ్య, అసలు పబ్జి గేమ్ లో కూడా అన్ని గన్నులు ఉంటాయో ఉండేవో, కానీ ఏమన్నా గన్నులు అన్నా యాక్షన్ అయితే మామూలుగా అసలు వెల్యువేషన్ అంటారు కదా, కేజీఎఫ్, సలారు ఇలాంటి సినిమాలు కదా భయ్య. వెల్యువేషన్స్ అంటే ఇలా ఉండాలి. నిజంగా ప్రతి సీన్ కూడా హీరోని ఎలా చూపించారో తెలుసా. ప్రతి సీన్ కూడా తను ఒక ఇంట్రడక్షన్ లెక్క చూపించారు. చాలా డిఫరెంట్ గా ఉంది భయ్య సినిమా అనేది. సాంగ్స్ విషయానికి చెప్పినాక ఫస్ట్ సాంగ్ అనేది ఏంటంటే సెంటిమెంట్ సాంగ్ వైజ్ గా వస్తుంది. సెకండ్ హాఫ్ లో వస్తుంది రొమాంటిక్ సాంగ్ అనేది ప్రతి ఒక్కరు. ఇక నుంచి మీకు ఇట్లీ శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజ కాదు, ఇడియట్ రవితేజ కాదు. ఇక నుంచి వచ్చే రవితేజ వేరు, ఇక నుంచి వచ్చే కథలే వేరు. డైరెక్టర్ పాన్ ఇండియా తీయాల్సిన మూవీ జస్ట్ తెలుగులో తీశారు ఆయన. సో మీరు అనుకుంటారు ఇక నుంచి చూడండి రవితేజ. అసలు నన్ను అడుగుతూ అమితాబ్ బచ్చన్ కనబడ్డాడు ఆయన. ఆ వాయిస్ లో బేస్ సో వాయిస్ లో బేస్ ఎంతవరకు మాట్లాడాలో ఆయన అంతవరకు మాట్లాడడం జరిగింది.